రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి టోర్నమెంట్లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు వివేక్. హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేసి క్రికెట్ను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లామన్నారు. కాకా వెంకటస్వామి టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారికి కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కాకా కుటుంబం అంకిత భావంతో ప్రజాసేవ చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. మంచిర్యాల వర్సెస్ బెల్లంపల్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాయి రెడ్డి ఉన్నాడా? సాయి రెడ్డి. సెకండ్ చెన్నూరు వర్సెస్ పెద్దపల్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గణేష్. థర్డ్ బెల్లంపల్లి వర్సెస్ రామగుండం నరేందర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఫోర్త్ పెద్దపల్లి వర్సెస్ ధర్మపురి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జునేద్. ఫిఫ్త్ మ్యాచ్ రామగుండం వర్సెస్ మంచిర్యాల్ గణేష్. జునైద్. ఫస్ట్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మండల్ లెవెల్ విన్నర్స్. పెద్దపల్లి విన్నర్స్ టీమ్ సుల్తానాబాద్. మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అంటే అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఒక కాకా వెంకటస్వామి కప్ పెట్టి రాజకీయాల అతిథిగా ఎవరు కూడా ఆ రాజకీయాల నాయకులను ఎవరిని పిలవద్దు. ఆ మీ కప్ల క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ మార్మూరు ప్రాంతాలలో క్రికెట్ ఫెసిలిటీస్ పెంచే అవసరం ఉన్నది. దురదృష్టం ఏంటంటే పైసలు మేము ఇచ్చినాము స్టేడియం కట్టడానికి. స్టేడియం కట్టిండ్రు, మాకు స్పాన్సర్షిప్ రైట్స్ ఇవ్వాలి. ఆల్రెడీ అగ్రిమెంట్ ఉన్నది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి విశాఖ ఇండస్ట్రీస్కి అగ్రిమెంట్ ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తామని. అప్పుడు ఉన్న ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మా రైట్స్ గుంజేసుకున్నారు, మా పేరు తీసేసారు, మాకే కంపెన్సేషన్ రావాలో అది కూడా ఇవ్వలేదు, నా పోస్ట్ కూడా తొలగించడం జరిగింది. అంటే మంచి పని చేసినప్పుడు దానికి రిజల్ట్స్ ఏదైతే రావాలో అది సరిగా రాలేదు. కానీ ఈ నడుస్తూ ఉంటుంది ఈ అసోసియేషన్స్లో ఇవన్నీ కూడా. కానీ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో మొదలే ప్లాన్ చేద్దాము, టీమ్స్ అన్నీ కూడా ప్లాన్ చేద్దాము. ఈ మార్మూర్ ప్రాంతాలలో ఒక మంచి అవకాశం అందరికీ కూడా కల్పించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెడుతూ ప్రైజ్ మనీ కూడా మంచిగా ప్రైజ్ మనీ ఇద్దాం అప్పుడు. ఎందుకంటే అందరు కూడా మొత్తం స్టేట్ వైడ్ టీమ్స్ వస్తాయి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ ఇస్తూ కాకా వెంకటస్వామి టోర్నమెంట్ డెఫినెట్లీ మనం చెప్పుకుందాం. ఖర్చులకు ఎంతో ఓపిక కొద్దీ వంశీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా ముఖ్య అతిథిగా పెద్దలు మన గడ్డం వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం, ముఖ్యంగా ఎంతో ఓపిక కొద్దీ గత కొద్ది రోజులుగా మరి క్రికెట్ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ తెలియపరుస్తూ, పుస్తకాన్ని రాసే ముందు ఉపోద్ఘాతం రాస్తారు. పుస్తకం వేరే ఉంటుంది. ఆ పుస్తకం రేపు అన్న మంత్రి అయినాక మన వంశీ ఎంపీ అయినాక కనబడతా అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మరి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి, సింగరేణికి గుర్తింపు తెచ్చినటువంటి, పెద్దపల్లి పార్లమెంటుకు గుర్తింపు తెచ్చినటువంటి, మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చినటువంటి మరి వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం విజన్లో పెట్టుకున్నారు. మా నాన్నగారు చేసిన దాంట్లో కనీసం 100% ఆయన చేసిన దాంట్లో 100% చేయాలి. ఇవాళ వెంకటస్వామి గారు పేరు వినని వాళ్ళు రాష్ట్రంలో లేరు. రేపు వారి మనవరు కూడా అదే స్థాయికి రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, క్రికెట్తో కాకకు వివేక్ గారికి మరి వినోద్ గారికి కూడా చాలా పెద్ద అనుబంధము. చిన్నప్పటికెళ్ళి మీ అందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్లో అప్పుడు ఉప్పల్ స్టేడియం కూడా స్థాపించడం చాలా ముఖ్య పాత్ర వేసినారు వీళ్ళిద్దరూ. క్రికెట్ కోసము ఎప్పుడు ఎల్లప్పుడూ ఏదైనా సహకరిస్తామని చెప్పి ఉన్న ఆలోచనతోటి ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ. మన దేశంలో క్రికెట్ అనే స్పోర్టు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఏకమత్యంగా ఉండి ఒక స్పోర్ట్స్మెన్షిప్ అనేది మన దేశంలో అది పుట్టి పెరిగిన ప్రతి వారికి క్రికెట్ అంటే ఆ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మండల్ వైజ్ టీమ్స్ చేసి శశి గారు మరి ఆయన టీము చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము. నేనైతే ఫైనల్స్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే
హైలైట్స్ చూస్తూ ఉంటాను. నేను చాలా మంచి ప్లేయర్లు ఈ టోర్నమెంట్ ద్వారా బయటికి వచ్చి, నా ఆశ ఏంటంటే మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక నేషనల్ లెవెల్ ఇండియన్ క్రికెట్కి ఒక ప్లేయర్ని ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్పి చాలా ఆశగా ఉన్నది. ఇట్లాంటి టోర్నమెంటు పెద్దపల్లిలో స్టార్ట్ అయినప్పటికీ ప్రతి సంవత్సరము స్టేట్ వైడ్ చేస్తే కాక పేరు మీద చాలా బాగుంటుందని చెప్పి వివేక్ గారు సలహా ఇవ్వడం జరిగింది. వివేక్ గారి ఆశీస్సులతోటి, కాక ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఇట్లాంటి క్రీడాకారుల కోసము ప్రత్యేకంగా స్పోర్ట్స్మెన్షిప్ మరి యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కాక పేరు మీద చేస్తా బాగుంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ